పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చెప్పాలంటే అక్టోబర్ 2, 1998 ఈ డేట్ గుర్తుంటే సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఈ డేట్ ఎప్పటికి మర్చిపోలేరు అనమాట. చిరంజీవి గారు అండ్ ఆయన ఫ్యాన్స్, రామ్ చరణ్ గారు ఆయన ఫ్యాన్స్ అందరూ ఆలోచించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హెల్త్ మినిస్టర్స్ ని కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంపెయిన్ చేస్తున్నాం, బ్లడ్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ రోజు చాలా మంది ప్రాణాలు కాపాడటానికి మేము ముందు అడిగి వేస్తామని చెప్పేసి దీన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు వీళ్ళు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడతారో అండ్ వినాలని నాకు ఉంది. ఫస్ట్ గంగాధర్ గారు, ఒకప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే చాలా మంది భయపడేవాళ్ళు. ఒక ఇంజెక్షన్ చేయాలంటే అమ్మా అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఒక బ్లడ్ నీడిల్ చాలా కొంచెం లావుగా ఉంటుంది, అది పెడుతుంటే కూడా మాకు మా అన్నయ్యని చూసుకున్నాం అనుకో ఇక్కడ మాకు పెయిన్ రాదు. నేను 71 టైమ్స్ మన బ్లడ్ బ్యాంక్ లోనే ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు మీరు? నేను 31 టైమ్స్. 31 టైమ్స్. ఫస్ట్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చిన అండర్ వెయిట్ ఉండే, నేను 41 ఉండే, 45 ప్లస్ ఇవ్వాలన్నమాట. అప్లికేషన్ లో వెయిట్ ఎక్కువ రాపించి మరి ఇచ్చాను, అంటే అంత ఇష్టం మాకు చిరంజీవి గారు అంటే. మొత్తం ఎంత మంది ఇచ్చారు? రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఎంటైర్ గా మొత్తం 17 క్యాంప్స్ అయినా ఓవరాల్ గా 850 ప్లస్ అయింది అన్నమాట. ఇంటూ 3 దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు 2500 మెంబర్స్. విజయ్ గారు, నేను రోషన్ అండి, సుమన్ టీవీ. నమస్కారం. మొన్న మీ స్కిట్ చూసానండి, చాలా బాగుంది. పవన్ గారికి అయితే అసలుకి నవ్వు ఆగట్లేదు, అయిపోయిన వరకు స్కిట్ కూడా. ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వరకు వచ్చినప్పుడు ఈ న్యూస్? ఈసారి స్టేట్ మొత్తం 2 స్టేట్లలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మా కాన్స్టిట్యున్సీ నుంచి ఇవ్వడం అనేది మాకు కూడా చాలా ఆనందకరమైన విషయం. చిరంజీవి గారు చాలా నేను చేసిన వాటికి హెల్ప్ చేశారు, బట్ ఎప్పుడు రామ్ చరణ్ గారి సందర్భం రాలేదు కాబట్టి నేను చెప్పలేదు. నేను చేసిన ఒక 5-6 ఇంటర్వ్యూస్ కి చరణ్ గారు కాల్ చేపించారు. ఇమ్మీడియట్ గా చేసేద్దాం, రోషన్ తో ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పేసి ఆయన టీమ్ ఫాలో అప్ చేపించి నాతో కంటిన్యూగా 5-6 ఇంటర్వ్యూస్ కి కంటిన్యూగా. ఒక రాంగ్ వేలో వెళ్తున్న పర్సన్ కూడా రైట్ వేలకు తీసుకురావాలంటే అది ఒక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే సాధ్యం. దాన్ని కంటిన్యూటీ ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా చేస్తారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చెప్పాలంటే అక్టోబర్ 2, 1998 ఈ డేట్ గుర్తుంటే సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఈ డేట్ ఎప్పటికి మర్చిపోలేరు అనమాట. అప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ యాక్సిడెంట్ జరిగినా అండ్ ఏ డెలివరీస్ జరిగినా, ఏ హార్ట్ ఆపరేషన్ జరిగినా రక్తం దొరకటం అనేది చాలా కష్టం అయ్యేది. అది గ్రహించిన చిరంజీవి గారు అక్టోబర్ 2, 1998 చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్. సో దాని తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ ఫస్ట్ బ్లడ్ కావాలంటే కాల్ చేసేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రమే. అంత గొప్ప ఔన్నత్యం కలిగిన వ్యక్తి అండ్ ముఖ్యంగా ప్రజల పట్ల ప్రేమ ఆయన ప్రతి దాంట్లో చూపించడం మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఇందుగలడు అందగలడు ఎందెందు చూసినా ఆయనే గలడు అని చెప్పేసి చిరంజీవి గారు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అటు రాజకీయాలకు వచ్చినప్పుడు అండ్ రాజకీయాల్లో లేనప్పుడు, రాజకీయాల్లో అంటే సినిమాలకు గుడ్ బై చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన సోషల్ సర్వీస్ అనేది వదిలిపెట్టలేదండి. ఎందుకంటే ప్రజలు నాకు చాలా ఇచ్చారు, నేను ప్రజలకు అంతకన్నా డబల్ ఇయ్యాలన్న ఆ ప్రేమ మనకు కనపడుతూనే ఉంది. దానిలో భాగంగానే ఇంకొక స్టెప్ ముందుకేసి చిరంజీవి గారు ఇప్పటి వరకు మాక్సిమం చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మనకి డెలివరీస్ జరిగినా ఏదైనా ఆపరేషన్స్ అయినా కానీ వాళ్ళకి సంబంధించి బ్లడ్ చాలా ఇంపార్టెంట్. అలాంటి బ్లడ్ అనేది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పాలంటే కొంత లోటు ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత హార్ట్ ఆపరేషన్స్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరు పట్టించుకోం కూడా మనం చెప్పాలంటే. అక్కడికి వచ్చేది ఎవరు? లేని వాళ్ళు, చాలా లేని వాళ్ళు వస్తారు అక్కడికి. అక్కడ ఏదో ఉన్న సదుపాయాలతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. అలాంటిది చిరంజీవి గారు అండ్ ఆయన ఫ్యాన్స్, రామ్ చరణ్ గారు ఆయన ఫ్యాన్స్ అందరూ ఆలోచించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హెల్త్ మినిస్టర్స్ ని కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంపెయిన్ చేస్తున్నాం, బ్లడ్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అందరం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్ లో కూడా బ్లడ్ డొనేట్ చేయాలని మేము నిశ్చయించుకొని ఈరోజు చాలా మంది ప్రాణాలు కాపాడటానికి మేము ముందు అడిగి వేస్తామని చెప్పేసి వీళ్ళందరూ, అంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి. దీన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు వీళ్ళు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడతారో అండ్ వినాలని నాకు ఉంది. ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ కొన్ని ఇంటర్వ్యూస్ ఇక్కడ టచ్ అవుతుంటాయి. లైక్ వీళ్ళు చేసే స్వచ్ఛంద కార్యక్రమాల వల్ల మనకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అవన్నీ విన్నప్పుడు కూడా. అండ్ ఫస్ట్ గంగాధర్ గారు నమస్తే, అండ్ చందు గారు, ప్రవీణ్, శ్రవణ్, పవన్
అందరూ ఆల్మోస్ట్ యూత్ అంటేనేమో రామ్ చరణ్ గారి టీము, కొంచెం ఏజ్ గ్రూప్ అంటేనేమో చిరంజీవి గారి ఫ్యాన్. బట్ వాళ్ళ వేరే తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇటు వచ్చి పడ్డారు. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్. నిజంగా అందరికి చేతులు రెండు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కార్యక్రమం. ఏం చెప్తారు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వాలన్న మెసేజ్ మీకు ఎవరిచ్చారు, లేకపోతే మీలో మీకు అనిపించి చిరంజీవి గారికి చెప్పారా, రామ్ చరణ్ గారికి చెప్పారా, సూర్యకాంతకి చెప్పారా? ఏ వాళ్ళ సైడ్ నుంచి ఏమొచ్చింది అసలుకి ఆన్సర్? వాస్తవానికి హ్యాట్సాప్ అని మీరు మాతో అన్నారు కదా, అది మేము హ్యాట్సాప్ ని మేము మా అన్నయ్య చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి చెప్తామండి. అంటే మేము ఇలా సోషల్ యాక్టివిటీస్ లో మేము యాక్టివ్ అవ్వడానికి కారణం ముఖ్య కారకులు మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయన పిలుపు మేరకు మేము 1998లో పెట్టడం జరిగినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు రికార్డ్ వైజ్ క్యాంప్స్ 2000 నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు కూడా క్యాంప్ చేసుకుంటూనే వస్తున్నాం అభిమానులుగా ఎప్పుడు కూడా. అంటే ఒకప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే చాలా మంది భయపడేవాళ్ళు. ఒక ఇంజెక్షన్ చేయాలంటే అమ్మా అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అలాంటిది ఒక బ్లడ్ నీడిల్ చాలా కొంచెం లావుగా ఉంటుంది, అది పెడుతుంటే కూడా మాకు మా అన్నయ్యని చూసుకున్నాం అనుకో ఇక్కడ మాకు పెయిన్ రాదు. అలాగా నేను 71 టైమ్స్ మన బ్లడ్ బ్యాంక్ లోనే ఇవ్వడం జరిగిందండి. 71 టైమ్స్ అంటే మాకు ఎవ్రీ 3 months అయిపోగానే ఎప్పుడు వెళ్ళి మనం ఆ బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్ళి ఇవ్వాలా అన్న థాట్ మాకు రావడానికి ఇవాళ సొసైటీలో చిరంజీవి గారి అభిమానులు అనేటోళ్ళు అభిమానే కాదు, ఒక సోషల్ యాక్టివిటీలో ది బెస్ట్ ఉంటారు వీళ్ళు ఫ్యాన్స్ అందరూ, వాళ్ళు అనేటోళ్ళు అందరూ కూడా ఇలా మారడానికి కారకులు కూడా అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజుకి కూడా అది ముందుకు వెళ్తుందండి. రక్తదానం చేయడం అన్నది, ఒకళ్ళ ప్రాణం కాపాడటం అన్నది ముందుకు వెళ్తుంది సార్. ముఖ్యంగా అసలు చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో అవేర్నెస్ వచ్చింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తర్వాత. ఎస్ సార్, మీరు అన్నట్లు బ్లడ్ ఇవ్వాలంటే భయపడేవాళ్ళు. అవునండి. అమ్మో వీక్ అయిపోతామేమో, ఏమైపోతుందో మనకి ఈ భయం ఉండేది. ఈవెన్ మాకు ఉండేది అప్పుడు నిజంగా. దానికి సంబంధించి చిరంజీవి గారు ఎన్నో వీడియోస్ చేసి ప్రజల్లో చాలా గొప్ప అవేర్నెస్ తీసుకొచ్చారు సార్. మీరు మొదటగా అడిగిన క్వశ్చన్కి అయితే ఇప్పుడు ఆన్సర్ చెప్తాను నేను. బ్లడ్ బ్యాంక్ ని ఇవ్వాలి, ఎప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లు ఇవ్వటం, ఇంకా విలేజెస్ లో అదర్ ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వటం జరిగేదండి. మాకు ఈ థాట్ మన టీం రామ్ చరణ్ తరపు నుంచి ప్రవీణ్ అనే మనం ఈసారి కొంచెం కొత్తగా చేద్దామని అంటే మీ అందరం కూర్చొని ఆలోచిస్తే పేద ప్రజలకి కరెక్ట్ గా బ్లడ్ అందాలంటే మనం ఏం చేయాలన్న థాట్ ఒక 2 months బ్యాక్. అంటే టీం రామ్ చరణ్ ఈ రోజు వరకు కూడా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ అంటే గ్రామాల్లో ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి. అది మేము ఎలివేషన్లు తేవాలి, ఎవరికి చూపించాలని ఎప్పుడు అనుకోండి. అలాంటి థాట్ ప్రాసెస్ లో మేము అందరం కూర్చొని, మేము అందరం లాలం చందు గారు అయితే, సుజయ్ గారు అయితే, సుమంత్ గారు అయితే, ప్రవీణ్ వీళ్ళంతా కూర్చొని ఒకసారి డిసైడ్ చేసినాం ఈ రామ్ చరణ్ గారి బర్త్డేని ఇన్నోవేట్ గా చేయాలంటే ఎలా చేద్దాం అని అన్నయ్య అని ప్రవీణ్ అంటే తనకు వచ్చిన చిన్న ఆలోచన అండి. ప్రవీణ్కి వచ్చిన చిన్న ఆలోచన, అన్నయ్య బ్లడ్ బ్యాంకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నయ్య, మనం అక్కడ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి నేను కూడా ఆలోచించాం అందరం. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? పేద ప్రజలు. వాళ్ళకి బ్లడ్ కావాలంటే ఎక్కడి నుంచి? బయట ఆర్గనైజేషన్స్కి వచ్చి ఒక్క చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ లో ఫ్రీగా ఇస్తారు, పేద ప్రజలు అందరికీ ఇస్తారు. తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలంటే కష్టం కదా. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళి మనం చేస్తే బాగుంటుందన్న ఆలోచన మీ అందరం కూడా దాన్ని ఇమ్మీడియట్లీ ఆలోచన విధానం తీసుకుని ప్రతి ఏరియాలో ఎలా చేస్తే బాగుంటుందని ముందు ఆలోచించుకొని మొదటిసారిగా మన తెలంగాణ హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ నరసింహ గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సంతోషించి మా ముందరనే మన కమిషనర్ ఫోన్ చేయడం జరిగిందండి. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీ టీం అందరూ వీళ్ళని కలిసి ఇట్లా చేయబోతుంటే ఆయన ఇమ్మీడియట్లీ ఒక పర్సన్ మాకు అలాట్ చేసి టీం రామ్ చరణ్ తరఫున అఫీషియల్ గా మెయిల్స్ అన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇలా ప్రతి హాస్పిటల్కి ఇలా మెంబర్స్ అందరూ వస్తారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మీరు అందరూ కోఆపరేట్ చేయండి అని. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అస్సలకి ఉండవండి. స్వచ్ఛంగా మేము వెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మాకు అక్కడ హాస్పిటల్ నుంచి మాకు ఫ్రూట్స్ అండ్ ఫ్రూటీ ఇలా ఇచ్చి, అంటే బ్లడ్ ఆఫ్టర్ బ్లడ్ ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత ఇస్తారో అన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే మనం చాలా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు అభిమానం వెళ్ళి అక్కడ బ్లడ్ ఇవ్వటం వల్ల ఆ హాస్పిటల్ వాళ్ళు చాలా మంది. సూపర్. సో ప్రవీణ్ అంటే ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేట్
చేయటం అనేది మనం ఎప్పుడు చూడలేదు కూడా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ అంతా షాక్ అయి ఉంటారు కదా. ఇందాక మీరు చెప్పిన దానికి ఐడియా నేను అన్నకి చెప్పాను, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ లెవెల్ తీసుకెళ్ళి మాత్రం కంప్లీట్ గా అన్ననే. అపాయింట్మెంట్స్, ఆంధ్ర అపాయింట్మెంట్స్ ఏందన్న, తెలంగాణ అపాయింట్మెంట్ గంగాధర తీసుకొని, దానికంటే ముందన్న మీరు అన్నట్టు బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది భయపడతారు అన్న. మా దగ్గరకు వచ్చేసరికి మేము ఎప్పుడెప్పుడు 60 days అయిపోద్దా, ఎప్పుడెప్పుడు 3 months అయిపోద్దా, ఎప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇవ్వాలా అని ఉంటుంది. ఎందుకంటే దాని బాస్ ఇన్స్పిరేషన్. ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు మీరు? నేను 31 times అన్న. 31 times. నాకు ఇక్కడ 71 times. బయట అవుట్ సైడ్ కూడా ఇచ్చాం వెళ్ళి, అవి కలుపుకుంటే మాది అబౌవ్ 85 అట్లుంటుంది. సూపర్. ఓన్లీ బ్లడ్ బ్యాంక్ లోనే 30+ అన్న. సో ఫస్ట్ నేను 16 years వచ్చాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చాను. అప్పుడు అండర్ వెయిట్ ఉండే నేను. బట్ నాకు చిరంజీవి అంటే మా అమ్మగారు పెద్ద ఫ్యాన్ బాస్ కి, సో అలా మనకి క్యారీ అయిపోయింది. అప్పుడు అండర్ వెయిట్ ఉండే 41 ఉండే, 45+ ఇవ్వాలన్నమాట. సో అప్లికేషన్ లో వెయిట్ ఎక్కువ రాపించి మరి ఇచ్చాను. అంటే అంత ఇష్టం మాకు చిరంజీవి గారు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సహకరించిన హెల్త్ మినిస్టర్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే దామోదర్ గారు కానీ, సత్యకుమార్ గారిని, ద వే వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం, ఆన్ ది స్పాట్ కమిషనర్ గారు కాల్ చేయడం, ఇక్కడ శ్రీచరణ్ సార్ గారు తెలంగాణ కమిషనర్ వెంటనే విత్ ఇన్ 10 minutes లో కమిటీ ఏర్పాటు చేశాడు. హీనా మేడం అని చెప్పి మాకు అలాట్ చేశాడు. ఆ మేడం ఎవ్రీ డే మాకు తనే కోఆర్డినేట్ చేసింది. ఈ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇక్కడ చేస్తే బాగుంటది, రిఫ్రెష్మెంట్ తో సహా ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆంధ్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. మొత్తం ఎంత మంది ఇచ్చారు? రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఎంటైర్ గా మొత్తం 17 camps అని అన్న యాజ్ ఆఫ్ నౌ. ఇంకొక 10 camps 26, 27 ఉన్నాయి. ఓవరాల్ గా 850+ అయిందన్న. 850+. దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఆల్మోస్ట్ 850 units. అంతే కదా, ఇంటూ 3 అంటే ఒక 2500+ members కి వెళ్తుంది. ఓకే. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు 2500 members. ఓకే. సో డెఫినెట్లీ 2 days లో మేము 1000 ఫ్రీ గా క్రాస్ అయిపోతాం. ఓ సూపర్, గ్రేట్. అంటే 27th లోపు వరకు ఇంకా క్యాంప్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము, జరుగుతూ ఉన్నాయి. అలాగే మీకు ఇంతకు ముందు దామోదర్ గారి గురించి చెప్పాను. అంటే సత్యకుమార్ గారి కోసం మన లాలం చందు, సుజయ్ గారు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ట్రై చేయడం జరిగిందండి. ఆయన కూడా వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన కూడా అంతే ఇదిగా రెస్పాండ్ అయ్యారు. సత్యకుమార్ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అక్కడ కూడా కమిషనర్ గారితో మాట్లాడటం, అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం అంతా జరిగింది. అది చాలా గర్వకారణమైన విషయం అది ఓకే మాకు. సో చందు గారు, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలుకి? క్యాంప్ అంటే ఈ విధంగా చేయాలనేది అందరికి రాదు. సో బట్ మీరు చూస్తే లోకల్ నియోజకవర్గంలో కావచ్చు చాలా క్యాంప్స్ చేస్తున్నారు బిఫోర్ కూడా. అండ్ లోకల్ మీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసెంట్ జనసేన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, కొన్ని నేను విన్నాను కూడా దాని గురించి. ఏం చెప్తారు మీరు? నాకు చిరంజీవి గారు ఫస్ట్ మాకు నేర్పించింది ఏంటంటే క్రమశిక్షణ. మాకు చిరంజీవి గారు ఏంటంటే ఏ దానం చేయాలంటే డబ్బుతో ముడిపడి ఉంది, ఒక రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉందని ఫస్ట్ మాకు చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆ స్లోగన్తోనే మేము ప్రతి 3 months ఒకసారి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను 71 times బ్లడ్ ఇచ్చాను. 71 times ఇప్పుడు దాన్ని బ్లడ్ ఇచ్చాను. ఎన్నో క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాము. టీమ్ రామ్ చరణ్ అని, అఖిల భారత రామ్ చరణ్ ఎన్నో క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఫస్ట్ మాకు ప్రవీణ్ రావడం, మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే చాలా బాగుంటుంది అనుకోవడం, మాలో మేము కాంపిటీషన్ పెట్టుకోవడం, ఎవరు బాగా చేస్తే బాగుంటుందని పెట్టుకోవడం, 17 camps చేయడం, 850+ units బ్లడ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లోనే బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా నీడ్. అంటే సమ్మర్లోని మార్చి, ఏప్రిల్, మే చాలా నీడ్ ఉంటుందండి బ్లడ్ ఇది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. అది చాలా హెల్ప్ఫుల్ అయింది ప్రతి హాస్పిటల్లో కూడా. మేము చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు అబ్బాయి చరణ్ బాబు అంటే మా ప్రాణం. ఆయనకి ఈ విధంగా మేము చేయగలిగామంటే ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని మేము అనుకుంటున్నాము. ఇదే మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. అందులో మా కాన్స్టిట్యున్సీకి వచ్చారంటే విజయ్ కుమార్ గారు కూడా చిరంజీవి గారు అభిమానం అవ్వడం, అది ఆయన కూడా మాకు కంప్లీట్ గా సపోర్ట్ చేయడం, బ్లడ్ క్యాంప్ లో కూడా బాగా ఇన్వాల్వ్మెంట్. ఆయన కూడా బ్లడ్ ఇచ్చాడు, లాస్ట్ టైం కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా బాగా సపోర్ట్. ఆయన రెస్పాన్స్ ఏంటో ఒకసారి చాలా బాగుంటుంది. ఇద్దరు హెల్త్ మినిస్టర్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను. అదే. సో ప్రెసెంట్ మనతో పాటు ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ గారు మాట్లాడటానికి లైన్ లో అందుబాటులోకి వస్తారు. హలో. యా విజయ్ గారు, నేను రోషన్ అండి, సుమన్ టీవీ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? మొన్న మీ స్కిట్ చూసానండి, చాలా బాగుంది. సో స్కిట్ తో అంటే విజయ్ గారు సినిమాల్లోకి వస్తే ఒక స్టార్ అయ్యే వాళ్ళేమో అనిపించింది. మీ పవన్ గారికి అయితే అసలుకి నవ్వు ఆగట్లేదు అయిపోయిన వరకు స్కిట్. లైఫ్ లో ఫస్ట్ టైం నవ్వడం, అంత నవ్వులో లైఫ్ లో ఫస్ట్ టైం పవన్ గారు. నాకు తెలిసి పవన్ గారిని నేను అయితే ఇంతవరకు చూడలేదండి, చాలా ఇయర్స్ తర్వాత చూసాను అలా నవ్వుకోవటం. ఏం చెప్పారు పవన్ గారు స్కిట్ గురించి? ఆయన డెఫినెట్ గా మాకేం చెప్పారండి, ఆయన నవ్వుతారు. ఆయనకు ఆనందం వచ్చింది. మా అన్నని మేము నవ్వించడం అంటే మాకు చాలా, మాకు అంతకన్నా ఏం కావాలి? అంతేనా? అంతే కదా.
సూపర్ సూపర్. జన సైనికులు కూడా అలా దొరికారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉంది అనమాట. అంతే. అంతేనా? సేనానికి సైనికులు ఎప్పుడు కూడా ఉమ్. నవ్వించాలని ఉంది. ఓకే ఓకే సూపర్ సూపర్. సో కమింగ్ టు చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్, టీమ్ ఆఫ్ రామ్ చరణ్. సో ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు అండ్ చాలా క్యాంపెయిన్స్ మీ నియోజకవర్గంలో కూడా జరిగాయి. చందు గారు అదే చెప్పారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ బ్లడ్ డొనేట్ చేయటం అనేది మనం ఎప్పుడు వినలేదండి హిస్టరీలో. ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాం. ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వరకు వచ్చినప్పుడు ఈ న్యూస్? మేము ఎప్పుడు కూడా మా మెగా ఫ్యామిలీ, మా అభిమానులందరం కూడా ఎప్పుడు కూడా మేము లాస్ట్ టైం కూడా మీకు గుర్తున్నదే లేదు, కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా ఇచ్చి ఉన్నాం. అవును ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికి. సో ఫస్ట్ టైం మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అని కాదు, ఇదని కాదు, ఎక్కడ అవసరం ఉంటే సేవ ఎక్కడ చేయాలన్నా కూడా మేము రెడీగా ఉంటాం. దట్టు మా రామ్ చరణ్ గారు అంటే హ్యుమానిటీకి నిలువుటద్దాం. అలాగే మా ఉపాసన గారు ఉన్నతమైన మనస్తత్వానికి, ఉన్నతమైన వ్యక్తిత్వానికి వీళ్ళిద్దరు కూడా నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా కాన్స్టిట్యున్సీలో మా చందు అనేకమైన సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేశారు. ఈసారి స్టేట్ మొత్తం 2 స్టేట్లలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మా కాన్స్టిట్యున్సీ నుంచి ఇవ్వటం అనేది మాకు కూడా చాలా ఆనందకరమైన విషయం. మేము ఎప్పుడు కూడా మాకు ఒక ఉన్నతమైన మనస్తత్వాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వాలతో ఉన్న ఆ వ్యక్తులు, మా అభిమాన నటులు, అభిమాన వ్యక్తులు, వాళ్ళ కోసం మేము అలాగే ఉన్నతమైన మరి కార్యక్రమాలు చేయటం అనేది మాకు దేవుడు ఇచ్చిన నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. డెఫినెట్ గా ఈ టైంలో మా మెగా అభిమానులందరినీ కూడా మేము అభినందిస్తున్నాం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో నిజంగా ఆయన చెప్తుంటే అంటే ఎక్కువ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇచ్చారు. సో కమింగ్ టు మీరు ఎన్ని టైమ్స్ ఇచ్చారమ్మా? సార్ నేను 20 times ఇచ్చాను. 20 times. సో బ్లడ్ ఇవ్వాలన్న ఇన్స్పిరేషన్ మీకు ఎలా కలిగింది? మాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కానివ్వండి, మా మామయ్యలు కానివ్వండి, అందరూ కూడా చిరంజీవి గారి అభిమానులండి. ఓకే. మేము చిన్నప్పుడు చూస్తూ అనుకునేటోళ్ళు, ఏంట్రా మామయ్యలు ఎలా బ్లడ్ ఇస్తున్నారు, ఎలా క్యాంపులు పెడుతున్నారు అప్పట్లోనే ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అప్పట్లోనండి. ఇలా చూస్తూ మేము అలా చిరంజీవి గారి అభిమానులు చూస్తూ పెరుగుకుంటూ వచ్చాండి. మాది అమలాపురం, మామయ్య కైకిలూరు, మామయ్య గారి పేరు కేవీఎన్ఎం నాయుడు. ఆయన్ని చూస్తూ పెరిగాం మేమంతా. సో ఈ 2 దశాబ్దాలు చిరంజీవి గారిది అయిన తర్వాత రామ్ చరణ్ గారిది మేము కొనసాగిద్దాం అని చెప్పి చూస్తున్నాం. ఓ సూపర్. నువ్వు ఎన్ని టైమ్స్? యాజ్ ఎ ఫ్యాన్స్ 18 times. ఓకే. సో చిరంజీవి అంటే ఇంకా 3 months ఎప్పుడు అవుతుందా అని టైం పెట్టుకుంటారు. 3 months అవుతుందా అని చూస్తా ఉంటాం. బ్లడ్ అంతా వేరే వాళ్ళ ప్రాణం కాపాడాలి అంటే ఆయన ఇచ్చిన మెసేజ్ అదే కదా. సో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ బ్యాంక్ లో కాకుండా అన్న మామూలుగా మన కాల్ ఇంతమంది క్యాంప్స్ పెట్టిస్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి ఎప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఫోన్ చేస్తా ఉంటారు ఇలా కావాలి అని. సో డెఫినెట్లీ మనం అరేంజ్ చేయాలి వాళ్ళు డోనర్ చేసినప్పుడు. సో దాన్ని కూడా మనం డెఫినెట్లీ చేస్తాం. దీనికి ఈ బ్లడ్ సంబంధించి చిన్న చెప్పాలన్నా, రీసెంట్ గా చిన్న మీటింగ్ జరిగింది అనమాట, బర్త్డే ఒక 2 months ముందు చరణ్ గారితో. అప్పుడు బాబు చెప్పాడు, అంటే అందరు మీరు బర్త్డేస్ కి సెలబ్రేషన్స్, ఈవెంట్స్ కానీ థియేటర్స్ కానీ అని చేస్తున్నారు. ఓకే, దట్స్ ఫైన్. బట్ వాట్ అబౌట్ సర్వీస్ చేయండి, అది మెయిన్ మోటివ్ అన్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి లేచి, సార్ నేను ఇట్లా ఒక ఎన్జిఓ వర్క్ చేస్తాను సార్, ఇలా నా నుండి మా ఊర్లో పెన్షన్స్ రాని వాళ్ళకి, లేకపోతే బ్లడ్ నెస్ట్ ఉన్న వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్స్ రాసి నా సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అన్నప్పుడు అబ్బాయిని పిలిపించుకొని హక్ చేసుకున్నాడు. అంతవరకు చాలా మంది మేము ఏం చెప్పామంటే ఇట్లా రికార్డ్స్ అని అదని చెప్పాము. సో దానికి ఎగ్జాక్ట్ కాలేదు బాబు. సో అబ్బాయి ఎప్పుడైతే ఎన్జిఓలో వర్క్ చేస్తాను, నా ద్వారా చాలా మంది వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు పిలుచుకొని హక్ చేసుకున్నాడు. సో దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఓకే, సొసైటీకి మీరు చేయండి, దాని ద్వారా మీకు పేరు మాకు పేరు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత హక్ తీసుకున్నావు నువ్వు కూడా? ఇంకా కలుస్తాం వెరీ సూన్. ఆయన నిజంగా ఒకటైతే వాస్తవం చెప్తాను రోషన్, మీరు నమ్మరు, చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా పైసలని పెట్టారు. ఆయన్ని అభిమానులుగా ఎప్పుడు కూడా. కాబట్టి నేను ఓపెన్ అయ్యి చెప్తున్నాను, చిరంజీవి గారు చాలా నేను చేసిన వాటికి హెల్ప్ చేశారు. బట్ ఎప్పుడు రామ్ చరణ్ గారి సందర్భం కాలేదు కాబట్టి నేను చెప్పలేదు. నేను చేసిన ఒక 5-6 interviews కి చరణ్ గారు కాల్ చేపించి వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కోమని చెప్పు, వాళ్ళకి ఇప్పుడు అర్జెంట్గా ఏం నీడ్ ఉందో కనుక్కోమని చెప్పు, ఇమీడియట్ గా ఏం కావాలో చెప్పమని చెప్పు, ఇమీడియట్ గా చేసేద్దాం. రోషన్తో ఒకసారి మీరు మాట్లాడండి,
అని చెప్పేసి ఆయన టీం ఫాలో అప్ చేపించి నాతో కంటిన్యూగా 5-6 ఇంటర్వ్యూస్కి కంటిన్యూగా. సేమ్ నిజంగా చిరంజీవి గారు ఏ విధంగా అయితే సేవా కార్యక్రమం గురించి ఆలోచిస్తారో సేమ్ అదే పంద రామ్ చరణ్ గారు కూడా ఈవేళ చేస్తున్నారండి. ఎందుకంటే సెకండ్ కోవిడ్ టైంలో మా రిలేషన్ లో ఒక అబ్బాయి ఇంకా చాలా కష్టం అనుకున్నాం మేము. ఎందుకంటే కాకినాడ ఇక్కడ కూడా కాదు. నేను చాలా కంగారుగా, సార్ వెరీ బ్యాడ్ పొజిషన్ సార్, జస్ట్ మీరు ఏమన్నా కొంచెం హెల్ప్ చేయండి. సెకండ్ లో నాకు తెలియకుండా అక్కడ కాల్ వెళ్ళటం, ఆ పేషెంట్ ని లోపలికి తీసుకుంటాం కాకినాడ అపోలోలో. ఇవాళ అతను ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉన్నాడండి, తన 2 పిల్లలతోటి తను హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడు కూడా రామ్ చరణ్ గారి వల్ల నేను బతికానని చెప్తుంటాడు, చిరంజీవి గారితో ఇన్స్పిరేషన్ వల్ల అని. అంటే తెలియకుండా చాలా చాలా కార్యక్రమాలు, అంటే ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడు చేస్తుంటారు, ఏమైనా మాట్లాడితే అసలు యాక్సెప్ట్ చేయండి, నార్మల్ గా విన్నట్టే ఉంటారు. సోషల్ యాక్టివిటీస్ ఇట్లాంటి అంత మాట వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. అంటే ఆయన ఒకటే చిరంజీవి గారు అట్లానే చేస్తారు, చరణ్ బాబు కూడా సేమ్. ఇద్దరు చాలా మందికి చేయాలని ఉంటుంది, కానీ అంత క్విక్ గా రెస్పాండ్ అవటం, అలాగా ఒక ప్రాణాన్ని కాపాడటం అన్నది రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మేము ఆయన అభిమానులుగా మేము ఉండటం అన్నది మేము గర్వంగా ఫీల్ అవుతాం. పుణ్యం చేసుకున్నాం, ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం అంతే. నిజంగానండి, మేము అక్కడ ఆయనకి అభిమానులుగా ఉండటం అన్నది మా అందరికీ గర్వంగా ఫీల్ అవుతాం. ఒక మనిషిని మార్చాలంటే, ఒక రాంగ్ వేలో వెళ్తున్న పర్సన్ కూడా రైట్ వేలకు తీసుకురావాలంటే అది ఒక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే సాధ్యం. దాన్ని కంటిన్యూటీ ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా చేస్తారు. సో మంచి ప్రోగ్రామ్ అయితే చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేయడం అనేది నిజంగా అప్రిషియేషన్ చేయాల్సిన విషయం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అంటే ఇలాంటి ప్రోగ్రామ్ 10 మంది చూస్తే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా బ్లడ్ నీడ్ ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోరు, అక్కడ మనం ఇస్తే ఇంకొక ప్రాణం నిలబెట్టొచ్చు అన్న ఒక చిన్న వాళ్ళ మైండ్లో రన్ అవుతుంటుంది. సో డెఫినెట్గా ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళు మీరు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రోగ్రామ్ను డెఫినెట్గా గంగాధర్ గారిని కాంటాక్ట్ అవ్వడం పెద్ద విషయం కాదు, ఈజీగా అవ్వచ్చు. ఇండస్ట్రీలో ఆపద్ బాంధవుడు, అందరికి తెలిసిన వాడు. మంచి పేరు సంపాదించుకుంటే అదే, సో గంగాధర్ గారిని ఇలానే కాంటాక్ట్ అంటే నీకు ఒక విషయం చెప్తున్నాను రోజు. నేను చాలా మంది నన్ను ఇంటర్వ్యూ వస్తామని అంటారు, నేను ఎప్పుడు రాను. ఇది ఒక మంచి క్లాస్. దీనివల్ల చాలా మందికి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఇవ్వాలనే కాకుండా విలేజెస్ లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కడ మారినా అది మాకు హ్యాపీ. ఆ ఒక్కడి నుంచి ఎంతమంది అవ్వచ్చు, అవును, ఆ ఒక్క మనిషి నుంచి ఎంతమంది అయినా వెళ్ళచ్చు. నేను డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తాను అని చెప్పే ఒక్క మనిషి మారినా కానీ మాకు చాలా హ్యాపీ. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ దొరక్క చెప్తారు పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ కి, ఇక్కడ దొరకట్లేదు మీరు బయటకి వెళ్ళి కొనుక్కొని రండి అని చెప్తారు బాబు. అదే అక్కడే అవైలబిలిటీ ఉంటే అది మేము బ్రేక్ చేసాము. ఇప్పుడు 100% ఫ్యాన్స్ అందరూ కూడా విలేజెస్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వాలని కూడా మీ సుమన్ టీవీ తరపు నుంచి, నీ నుంచి కూడా మెసేజ్ వెళ్ళాలని సో కోరుకుంటున్నాను. చిరంజీవి ఫ్యాన్స్ అందరినీ అట్ ది సేమ్ టైం చూసే వ్యూయర్స్ అందరికి నేను ఇచ్చే మెసేజ్ కూడా ఇదే. అందరూ కూడా అంటే చాలా చారిటీస్ ఉంటాయి, ఇస్తున్నారు మీరు, అండ్ వాళ్ళు అక్కడ కండక్ట్ చేస్తారు కాబట్టి బ్లడ్ క్యాంపెయిన్ మొత్తం కూడా. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మన నియర్ బై విలేజెస్ కావచ్చు, టౌన్ కావచ్చు, అండ్ రూరల్ మండలంలో కూడా చాలా ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్. మీరు అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయండి. బ్లడ్ ఇవ్వటం వల్ల అక్కడ ఉన్న పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ టీమ్ రామ్ చరణ్ వీళ్ళందరూ దీన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాలని కష్టపడుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డైలీ, ఆయనకి ఇష్టం కాబట్టి సోషల్ సర్వీస్ అంతా కూడా. అండ్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి గంగాధర్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? 100% అవి చాలా గ్రాండ్ గా చేస్తాము. ఈసారి మేము కొత్తగా చేస్తున్నాం. అది మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మళ్ళీ సేమ్ ఆర్ఫాన్స్ కి వెళ్ళటం, మంచి చేయటం, ఇంకా ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్ లో ఫ్యాన్స్ అందరు కూడా, అంటే మాసి సెలబ్రేషన్ ఆపేమని చెప్పం, అది ఆగదు ఎక్కడైనా కానీ జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ కూడా చేయలేం, ఎందుకంటే అది వాళ్ళకున్న అభిమానాన్ని వ్యక్తపరచుకోవడంలో అది మనం ఇది చేయకూడదని మనం అనలేం. బట్ ఏంటంటే ఈసారి కొత్తగా చేయాలన్నది కాన్సెప్ట్ ఉంది. ప్రతి డిస్టిక్ లో టీమ్ రామ్ చరణ్ తరఫు నుంచి 100% సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈసారి ఎక్కువ పెద్ద పీట వేసింది అనమాట సోషల్ యాక్టివిటీస్, బ్లడ్ అవేర్నెస్. గర్వంగా చెప్పుకోగలం. ఇంకోటి కూడా మీకు చెప్పవలసింది, ఇప్పుడు ప్రతి దిక్కున
విత్ సర్టిఫికేట్ Hmm. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని యూనిట్స్ ఇచ్చారని కూడా సర్టిఫికేట్ కూడా నెక్స్ట్ మీ ఇంటర్వ్యూలో ఓకే సక్సెస్ అయిన తర్వాత ఆఫ్టర్ బర్త్డే కూడా మీ దగ్గరికి వచ్చి కలుస్తాం, అప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాం. సూపర్ అంటే ఫేక్ అనేది ఎక్కడ ఉండదు, రియల్ గా ఎన్ని చేసాం అన్నది మాత్రమే. గ్రేట్ అండి. చూపిస్తాం. ఎందుకంటే 3 months గ్యాప్ ఉంది. 3 months చిరంజీవి gap లో బ్లడ్ బ్యాంక్ మాకు పెట్టుకొని కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఇవ్వండి అనే మెసేజ్ కాదు మీరు ఇస్తుంది, ఆ, ఒక్క గవర్నమెంట్ నిమిషం. హాస్పిటల్లో వెళ్ళి ఇవ్వండి, అంటే హైదరాబాద్ వరకు అవైలబిలిటీ ఉన్నప్పుడు హైదరాబాద్ వరకు ఇక్కడ నుంచి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ వెళ్తుంది, బ్లడ్ వెళ్తుంది. అది నోట్ డౌట్ అబౌట్. ఎక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి మేము చెప్పేది డిస్ట్రిక్ట్స్ లో ఇలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్ లేవు. అదే వచ్చి ఇవ్వాల్సిన వాళ్ళకి- పని లేదు, అక్కడే ఇచ్చేయండి హ్యాపీ. అట్లా అనమాట. అట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అది చిరంజీవి గారికి కూడా చాలా గర్వకారణం. సూపర్. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుందండి మన బ్లడ్ బ్యాంక్ నుంచి. అంటే మేము ఇప్పుడు వెళ్ళి మేము విలేజ్ స్కేల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాలి అని పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తాం. సూపర్. మా నుంచి కూడా సో బ్లడ్ డొనేషన్ అంటేనే బాస్ అన్న, బాస్ అంటే ఇంకా బ్లడ్ డొనేషన్ అంతే. బ్లడ్ పైన అవగాహన తెచ్చిందే బాస్. సో ఇంత మంచి ప్రోగ్రామ్ కి నాంది పలికిన చరణ్ గారు ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్పడం ద్వారా ఏదో ఒకటి కొత్తగా వెళ్దాం అనుకున్నాం. ఇది జరిగిన ఐడియా రావడం, అన్న వాళ్ళు గంగాధర్ అన్న, చందన, సుజయ్ అన్న, సుమంత్ ఎగ్జిక్యూట్ అందరం కూర్చొని ఎగ్జిక్యూట్ చేసి అందరితో మాట్లాడడం జరిగింది. మా టీం మెంబర్స్ అందరూ, ఇంపార్టెంట్ టీం మెంబర్స్ అందరూ 18-20 క్యాంప్స్ చేసామని, ఇంకా బెంగళూరులో ఉంది, ఒడిశాలో ఉంది, అండ్ కొన్ని రిమోట్ ఏరియాస్ లో కూడా ఉన్నాయి. 27th వరకు అవర్ టార్గెట్ ఇస్ టు బ్రేక్ 1000 యూనిట్స్. సూపర్, గ్రేట్. సో ఇలానే మంచి కార్యక్రమాలు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాను, సోషల్ సర్వీస్ చేస్తాను కాబట్టి మీరు చెప్పగానే నైట్ నుంచి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు ఈ టీంని కలుస్తానా, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన. ఎందుకంటే యూత్ ఒక స్టెప్ వేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంది చేంజ్ అవుతారు. అండ్ ఇలానే మంచి కార్యక్రమాలు చేయి ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.